మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆకులైతిక్ష చదువుకున్న స్కూలు ఇదే. ఈ క్లాస్లోనే ఆ అమ్మాయి చదువుతుండే. ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్లోకి ఈరోజు ఇప్పుడు మనం వచ్చినాం ఇక్కడికి ఈ స్కూల్లో ఇక్కడనే ఇదే ప్లేస్లో కూర్చుండి చదువుకుంటుండే అని తోటి పిల్లలు చెప్తున్నారు. ఇక్కడ కూర్చుంటుండే అమ్మాయి ఇక్కడనే. ఇంత మంచి పిల్లలు చదువుకొని తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఎంతో ఆశతో మా తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలన్నీ ఈరోజు ఆ యొక్క పాప ఇక్కడ చదువుకొని రోజు ఈ స్కూల్కి వచ్చి చాలా చదువుకుంటుందని వీళ్ళు ఇక్కడ పిల్లలు చెప్తున్నారు. వచ్చినప్పుడు ఎలా ఉంటుండే మీతోటి? చాలా సైలెంట్గా ఉంటుండే పాప మాత్రం. చాలా యాక్టివ్, స్టడీస్లో మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండే ఏదైనా చెప్పడానికి. అమ్మాయి ఏమవుతా ఉన్నాయి ఎప్పుడు అడిగారా? చదువులో ఏమన్నా అవుతారు ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏం చదివాలని చెప్పి లేదు ఇంకా ఆ అమ్మాయి చనిపోవడం మీకు ఎలా బాధ అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. మేము వచ్చి కొన్ని రోజులైనా కూడా పిల్లలతో అటాచ్మెంట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్లో ఆ పిల్ల లేదు అనేది క్లాస్లో చాలా వాళ్ళ పిన్ని అంత క్రూరంగా చంపడం అనేది మీరు ఏమంటారు? అది చాలా తప్పు కదా. తను అలా చేయడం, తన పేరెంట్స్ మీద ఏదైనా ఉంటే అఫ్ కోర్స్ తను అలా పిల్లల మీద చూపించకూడదు ఉండాల్సింది. కానీ ఆమెకి బాగా సివియర్గా పనిష్ చేయాలి అసలు యాక్చువల్గా అయితే అలా చేసినందుకు. ఎటువంటి పనిష్మెంట్ అంటే బాగుంటుంది? క్రూయల్గా, ఇంకా లా ఎలా ఫాలో అయితే అలా క్రూయల్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అమ్మ మీరేమంటారు? పాప క్లాస్లో లేకపోవడాన్ని చాలా మిస్ అవుతున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సమ్ బుక్స్ ఇక్కడే ఉన్నాయి. హితీక్ష అని నేమ్ పిలవగానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మిస్ అవుతున్నారు ఆ పాపని. సో వాళ్ళ పిన్ని అలా చేయడం తప్పు సార్. తనని ఆ పాపని అయితే ఎలా చంపిందో అలాగే తనని కూడా ఉరి తీయాలని కోరుకుంటున్నాను సార్. పాప మిస్ అవ్వడం అనేది చాలా బాధ సార్. అంత చిన్న పాప ఆ డే స్కూల్కి వచ్చి వెళ్ళిపోయినాక వెంటనే అలా అయిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ పిన్నికి అనేది ఉరిశిక్ష అనే కంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో తన పాపని ఎలా అయితే చంపిందో తనకు అంతకంటే ఎక్కువ బాధ రావాలి. ఉరిశిక్ష అంటే జస్ట్ చంపేస్తాం అయిపోతుంది అంతే, తనకు బాధ తెలియదు. అంతకంటే ఎక్కువ బాధ తను ఎలా అయితే సఫర్ అవుతుందో, ఆ పాపను చంపేటప్పుడు ఆ పాప ఎంత అయితే ఇబ్బంది పడ్డదో అలా అంతకంటే ఎక్కువ ఇబ్బంది తనకు అయ్యేలా చేయాలి. ఆ రోజు స్కూల్కి వెళ్ళి ఆ రోజు ఏ టైంలో మీరు చూసారు అమ్మాయిని? మేము ఈవినింగ్ 4 o'clock పిల్లలు వెళ్ళిపోతారు. 4 వరకు చూసాం తనని. 4 o'clock వరకు లాస్ట్ పీరియడ్ వరకు ఉంది తను. ఇక ట్రిప్స్ లాగా బస్సెస్ వెళ్తాయి. ఫస్ట్ ట్రిప్, సెకండ్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ లో వెళ్ళిపోయినట్టు. యూనిఫామ్, ఫుల్ యూనిఫామ్ ఉండే పాపకి. పాప క్లాస్లో లేడానికి చాలా బాధపడుతున్నాము. ఫస్ట్ 2 days అసలు క్లాస్కి రావాలంటేనే చాలా బాధ అనిపించింది. పాపను మేము చాలా మిస్ అవుతున్నాం. చాలా మంచిది, చాలా బాగా రాసేది, సైలెంట్గా ఉండేది. అంత క్రూరంగా చంపినటువంటి ఆ తల్లిని ఏం చేయాలంటారు? సేమ్ తనకి కూడా అట్లాంటి పనిష్మెంట్ ఇస్తేనే తెలుస్తుందేమో, తనకి కూడా పెయిన్ తెలియాలి. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు మీ స్కూల్లో ఆ అమ్మాయి లేకపోవడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అమ్మాయి చనిపోవడం అయితే చాలా బాధాకరమైన విషయం. సో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అంటే మీన్స్ చంపినటువంటి వాళ్ళకి ఏదైనా ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూడాలి. అయితేనే అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. అత్త, మామ, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అనే ఈ బంధాలని అన్నింటినీ ఆమె ఎట్లా ఇప్పుడు నమ్మవలసిన పరిస్థితి లేదని చెప్పి చాలా మంది అంటారు. మరి మీరు ఏమంటారు? ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు వారు అందరిని నమ్మవలసి ఉంటుంది, అక్క అని బావ. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే అసలు ఈ రిలేషన్స్ అనేవి నమ్మడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు సొంత తోటి కోడలు అనేది తన పిల్లల్ని ఎలాగో చూసుకుంటుందో అలాగే చూసుకుంటుందో అని ఆమె నమ్మకం పైనే వదిలేసి వెళ్ళారు. కానీ అలా చేస్తుంది అని అనుకోలేదు కదా. కాబట్టి ఆ పాప ఎంతైతే అనుభవించిందో అంతకంటే ఎక్కువ అనుభవించాలి తను కూడా, వాళ్ళ పిన్ని కూడా. సొంత చిన్నమ్మనే కదా ఇలా చేసేది. సొంత చిన్నమ్మలు ఇంట్లో చేస్తే మరి ఎవరిని నమ్ముడు? మరి అంతే
చెప్పి మీరు ఏమని చెప్పగలుగుతారు? ఇప్పుడు తను చేసిన దానికి సొసైటీలో ఎవరిని నమ్మడానికి లేదు సార్. చిన్నమ్మని, బాబాయిని, అత్తమ్మని ఎవరిని నమ్మడానికి లేదు. తోటి కోడళ్ళు అని అంటే ఆటోమేటిక్ గా వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలా పెంచుకుంటారు, అన్నతమ్ముల పిల్లలే కాబట్టి. తను అలా చేయడం అనేది, తనకు పిల్లలు ఉన్నారు, తన పిల్లల్ని కాకుండా పక్క వాళ్ళ యారాల పిల్లల్ని అలా చేయడం చాలా తప్పు. అసలు ఇది ఈ ఒక్క విషయం వల్ల ఎంతో మంది స్ట్రగుల్ అవుతారు ఇప్పటి నుండి. బాగున్న పిల్లలు కూడా, ఇంట్లో బాగున్న తోటి కోడళ్ళు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంతే సార్. ఏ రిలేషన్స్ ని నమ్మడానికి లేకుండా పోతుంది. ఒకప్పుడు అత్త మామ అంటేనే భయపడేవాళ్ళు, ఇప్పుడు తోటి కోడలు అంటే కూడా భయపడాల్సి వస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు భయపడవలసిన అవసరం ఏర్పడుతున్నట్టు చాలా సార్. ఇట్లాంటి వాటితో అసలు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయన్నవి కూడా గ్యారంటీ లేదు. ఎవరికైనా ఇష్యూస్ వస్తే ఒక్క దాంట్లోనే విడిపోతారు. మనం పిల్లల్ని పని మనుషులు కూడా వదిలేసిపోతాం ఆయమ్మలకు. అది ఇంకా డేంజర్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతున్నాం అంటే పని మనుషులకి అని అంటే, ఒకరు చేసింది ఉమెన్స్ అందరి పైన వస్తుంది. ఆ ఒక్క ఆమె చేసిన రాంగ్ కి ఎవ్రీ ఉమెన్ ని అంటూనే ఉంటారు. ఇప్పుడు చిన్నమ్మని అట్లా చేసింది, దానికి మీరు ఏమంటారు? అసలు ఈ కాలంలో అయితే ఎవరు నమ్మలేకుండా ఉంది సార్. రీసెంట్ గా నిన్నను మొన్నను ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా 3 years బాబుని అంగన్వాడీ టీచర్ చంపేసింది. ఎవరిని నమ్మలేకుండా ఉంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు యాక్చువల్ గా. ఓపిక ఎక్కువ ఉంటుంది, ప్రేమ గుణం ఉంటుంది అని. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇట్లా చేస్తా ఉంటే ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. ఉమ్మడి కుటుంబాలు కూడా రాను తగ్గిపోతాయి సార్. ఇప్పటికే చాలా తక్కువ ఉన్నాయి ఉమ్మడి కుటుంబాలు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల ఇంకా తగ్గిపోతాయి. మీరు తల్లిదండ్రులకు ఏం సానుభూతి చెప్పాలనుకుంటున్నారు? పోయిన పాపనైతే తీసుకురాలేం సార్. ఆ పాప ఆత్మహత్య సాధించాలని కోరుకుంటున్నాం. వాళ్ళకైతే ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. ఆ పాప లేని లోటైతే ఎవరిని కూడా తీర్చలేము. ఆమె డాన్సర్ సార్, క్లాసికల్ డాన్సర్. అమ్మాయి క్లాసికల్ డాన్స్. ఇంకా నాకు తెలుసు అంతే సార్. అమ్మాయి మాటలలో ఏమన్నా చాకచక్యం క్లాసికల్ డాన్సర్ అని తెలుసు. క్లాసికల్ డాన్స్ అయితే బాగా చేస్తుండే, అట్లా తెలుసు నాకు. అమ్మాయి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తన పిల్లల గురించి ఆలోచించకుండా అంత ద్వేషం పెంచుకుంది వేరే వాళ్ళ పాపం చంపడానికి. సో చంపడమే బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు అని చెప్పి వాళ్ళని చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి చేసిన తప్పుకి ఇప్పుడు తన పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు. అదొక్కటి మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు మా స్కూల్లోనే చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు అసలు చూస్తారో కూడా మాకు అది ఫీల్ ఉంది. మాకు చాలా ఫీల్ అవుతున్నాం వాటి గురించి. ఆ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు కదా. మరి తండ్రి ఏమో దుబాయ్లో ఉంటాడు, తల్లి ఏమో జైల్లో ఉంటది. మరి ఆ పిల్లల్ని ఎవరు ఆదరించాలి? మీరే కదా. ఇంకా మేము ఆదరిస్తాము, కానీ ఇంట్లో చూడడానికి అయితే ఇంటి మనుషులు వాళ్ళు ఇంకా పెద్ద మనసు చేసుకొని చూడాలి. ఇప్పుడు అదే కదా సోర్స్, ఇంకేం లేదు. అదే మేము అనుకుంటున్నాం. అది తల్లిదండ్రుల మీద మీ యొక్క సానుభూతి తల్లి మీద ఏం సానుభూతి లేదు. ఎందుకంటే తన పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. తన ద్వేషంలో ఈగోస్ తోటి అసలు ఆమె తల్లిగా అసలు పనికి రాదు ఆమె తల్లి. ఇప్పుడు ఇతిక్ష వాళ్ళ తల్లికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఇంకా బాధ ఉంటుంది, కానీ ఆ బాధను మర్చిపోయి వాళ్ళ చిన్న పిల్లల్ని చూడాలని మేము అనుకుంటున్నాం. తండ్రి ఆమెకు ఉరిశిక్ష పడాలని చెప్పి అంటున్నాడు మరదలకు. మరి దాన్ని మీరు ఏమంటారు? ఉరిశిక్ష అనేది తొందరగా అమలు చేయాలి, ఆపొద్దు, వెంటనే అమలు చేయాలి. ఇది చూసి ఇంకొకరు నేర్చుకోకుండా ఉండాలని మా కోరిక. ఆడవాళ్ళు ఇలా చేయడంలో ఈ సమాజానికి అది మాకు బాధ అనిపిస్తుంది. ఒక లేడీ అయి ఉండి తను చేయడం వల్ల మేము ఫీల్ అవుతున్నాం. నిజంగా ఒక ఆడవాళ్ళం అయి ఉండి ఇది చాలా ఫీల్ అవుతుంది. సమాజంలో ఆడవాళ్ళ శత్రువు అనేటువంటి భావన కల్పించింది. మరి ఈ రోజు పిన్ని, మరదలు, అక్క, బావ అనే సంబంధాలు దూరం అయిపోతున్నాయి అని చెప్పి మానవత్వం మంట కలిసిపోతుంది. అంతే, ఇంకా ఏం లేదు. కలిసి మొత్తం తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించేసింది. ఇప్పుడు ఇంట్లో ఎవరిని నమ్మరాని పరిస్థితి ఉన్నది అంటున్నారు, మీరేమంటారు? అది వాళ్ళ ఇంటి సమస్య, అందరినీ అలా చూడలేము. తన ఇంటి లోపల వాళ్ళ సమస్య పరిష్కరించడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆ కుటుంబ సభ్యులు ఫెయిల్ అయ్యారు. అది ముందు నుండి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. శనివారం నైట్ జరిగిన ఘోరమైన ఈ హత్య గురించి ఆ సమాచారం వచ్చిన వెంటనే మేమందరం షాక్ అయ్యాము. సో బయట ఉన్న వాళ్ళు ఎవరో చేసుకున్నారేమో అని మేము అనుమానంతో ఉన్నప్పుడు, కానీ ఇంట్లో వాళ్ళే చేసిందని విన్నప్పుడు ఇంత ఘోరమైన ఒక ఇంటిలో పిల్ల ఓన్ ఇంటిలో వాళ్ళు సురక్షితంగా ఉండవలసిన ఒక
సిచ్యువేషన్ నుంచి ఆ పాప అలా హత్య చేయడం అనేది ఎంత ఘోరమైనది, మానవతానికి ఎదురే జరిగిన ఒక సంఘటన మేము అనుమానిస్తున్నాము, మేము ఖండిస్తున్నాము. సో మా స్కూల్లో చదువుతున్న ఒక పాపని విషయంలో మా కూడా చాలా ఫీల్ అవుతున్నాము. సో ఏం చేయలేగిన పరిస్థితి అయిపోయింది మేము కూడా. సో అది అమ్మాయి ఎలా ఉంటుండే సార్? సో నేను టీచర్స్ కూడా కనుక్కున్నప్పుడు క్లాస్లో అంత బాగా అమాయురాలో ఉన్న ఒక పాప ఏం చెప్పినా విని కూర్చోబడిన చోట కూర్చుని బాగా ఇన్నసెంట్ ఉన్న ఒక అమ్మాయి ఉండేది. సరే ఒక అమ్మాయిని ఎటువంటి ఏంటి ఒక ప్రొవోకేషన్ లేకుండా చంపేయడం అనేది సో వాళ్ళ మధ్యలో పెద్దల మధ్యలో జరిగిన సంఘటనలో ఈ పాపని ఒక విక్టిమ్ చేసినది అసలు మనకు అక్సెప్ట్ చేయడానికి ఒక విషయం ఉంది. అది ఆమెను చంపేయడమే బెటర్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే అటువంటి స్త్రీ అనేది సభ్య సమాజంలో ఉండడం బాగుండదు అనేది నా ఒపీనియన్ సార్. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి తల్లి తోటి కోడల మీద ఉన్న కక్షను, అత్త మీద ఉన్న కక్షను ఒక చిన్న అమ్మాయి మీద చూపించడం అనేది ఎందుకో బాధాకరంగా అనిపించింది. ఆమె సమాజంలో ఉండడము అనేది, ఆమెను పోషించడం జైలులో కూడా అది బాగుండదు అనేది మా ఒక్క ఒపీనియన్. ఎల్కేజీ నుండి చదువుతున్నది సార్ పాప. ఎల్కేజీ క్లాస్ నుండి ఇప్పుడు ఫస్ట్ లోకి వచ్చింది. ఈ ఇయర్ ఫస్ట్ క్లాస్. 3 years అవుతుంది. 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ ఫస్ట్ క్లాస్. అమ్మాయి ఎలా చదువుతుండే? చాలా బాగా ర్యాంక్ స్టూడెంట్, చాలా యాక్టివ్ గర్ల్. సో తను ఎవరితోనూ పోట్లాడేది కాదు, తను వర్క్ ఏదో తను చేసుకునేది. సో అలాంటి పాప ఇలా మా స్కూల్ నుండి మిస్ కావడం మేము చాలా బాధపడుతున్నాం సార్. రియల్ గా అన్నింట్లోనూ చాలా ఫాస్ట్ గా ఉండేది, సైలెంట్ గా ఉండడము, యాక్టివ్ గా ఉండడము చాలా బాగుండేది సార్. కానీ అలా పాపని ఇలా చేశారంటే చాలా బాధాకరమైన విషయం సార్ ఇది. అమ్మాయి ఆటలు ఆడగల ఇంట్లో ఉంటుండే? ఆడేది సార్. సెన్సిటివ్ సార్, తను సెన్సిటివ్ అంతే. ఈ 3 years అవుతుంది, ఒక్కరితో కూడా పోట్లాడలేదు తను. చాలా సెన్సిటివ్, ఇన్నోసెంట్ గర్ల్ అంతే సార్. అమ్మాయి లేకపోవడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అంటే సార్, మంచి స్టూడెంట్ని మేము మిస్ అయ్యాం సార్. చాలా ర్యాంక్ స్టూడెంట్, స్టడీలో కూడా ఫస్ట్, గేమ్స్లో చాలా ఫస్ట్. చాలా అమ్మాయికి అలా క్రూరంగా చనిపోవడానికి కారణమైనటువంటి ఆ మమతని మీరు ఎలా శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? రియల్ సార్, తనని ఉరి శిక్ష చేయాలి సార్. సో ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే తనకి కంపల్సరిగా క్రూరల్గా తనకి పనిష్మెంట్ ఇవ్వాలి. మీరేమంటారు చెప్పండి. నేను అదే అంటాను సార్, ఆ అమ్మాయిని అలా చేసినందుకు ఆమెకి ఉరి శిక్ష తీయాలని అంటాను సార్ నేను కూడా. ఎందుకంటే అమ్మాయి చాలా సెన్సిటివ్ సార్. క్లాస్ లో ఎంత సైలెంట్ గా ఉండేదంటే పక్కన వాళ్ళని డిస్టర్బ్ కూడా చేసేది కాదు క్లాస్ లో. ఆమె వరకు ఏదో ఆమె చేసుకునేది. స్కూల్లో మేము స్మాల్ గా చిన్న చిన్న ప్రోగ్రామ్ జరిగితే కూడా అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేసేది పాప ప్రోగ్రామ్ లో. అలాంటి పాపను అలా కిరాతకంగా చంపినందుకు ఆమెను ఖచ్చితంగా ఉరి తీయాలని అంటాను సార్ నేనైతే. ఓకే సార్. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడన్నా వచ్చినట్టు కానీ స్కూల్కి వచ్చినట్టు కానీ వస్తుంది సార్. స్కూల్కి అవును సార్. మీరు ఎలా ఫీల్ అయితే వాళ్ళకి ఏం సానుభూతి తెలియజేస్తారు? అలాంటి అంత చిన్న పాపని చంపడం అనేది చాలా దారుణం సార్. మనకు అసలు చేతి ఎట్లా వచ్చినా నాకు అర్థం అవ్వట్లేదు. అదే ఏజ్ పాప వాళ్ళకు కూడా ఉందంట. ఆ పాప అంటే మమతనే కూడా సేమ్ ఏజ్ పాప ఉందంట. అలాంటిది ఆమె అట్లా చంపడం చాలా దారుణ విషయం సార్. తండ్రి గారు అంటున్నారు ఆమె ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలంటారు. ఉరిశిక్ష పడాలి సార్. ఉరిశిక్ష పడితే ఇలాంటి జరగకుండా పెద్ద శిక్షలు ఇంకేమన్నా ఉన్నా కూడా అవి పడితే ఇంకా బెటర్ సార్. ఎందుకంటే అలాంటి శిక్షలు పడితే అయినా సరే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. పేరు మార్తి సార్, నేను ఇక్కడ పీఈటీని. ఆ పాప గత 2 సంవత్సరాల పైబడి ఇక్కడ చదువుతుంది. ఎల్కేజీ నుంచి యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్కి వచ్చింది. ఇప్పుడు చాలా సెన్సిటివ్. ఆ పాప అసలు క్లాస్లో ఉందా లేదా అనే విధంగా ఉండేది పాప. యాక్చువల్లీ షీఈ్ వెరీ సెన్సిటివ్. గేమ్స్కి వచ్చినా కానీ యాక్టివ్గా ఆడేది. తోటి పిల్లలతో ఎవరితో కూడా గొడవ పడేది కాదు. అలాంటి పాపను కోల్పోవడం చాలా బాధ అనిపిస్తుంది. అది అంత చిన్న పాపను 6 సంవత్సరాల పాపను అంత విచక్షణ కోల్పోయి అంత దారుణంగా చంపడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్. నాకు
నాకు తెలిసి ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా అంత దారుణంగా ఆ పాపను అంటే ఆ విధంగా చంపి ఉండరేమో అనిపించింది. ఆ సంఘటన చూసిన తర్వాత చాలా బాధేసింది. ఒక 2-3 డేస్ వరకు మాకు ఎలాంటి ఆ పాప జ్ఞాపకం వస్తే ఆ పాప ఫోటో చూసినా కానీ చాలా బాధేసింది యాక్చువల్లీ. బట్ అంత చిన్న పాపకు అంత దారుణంగా ఒకవేళ గొడవలు ఉంటే పేరెంట్స్ ద్వారా వాళ్ళు సాల్వ్ చేసుకునేది ఉండే, ఫైనాన్షియల్ కానీ అసెట్స్ పరంగా కానీ ఏ విధంగా ఉన్నా కానీ. కానీ అన్యం పుణ్యం తెలియని అంత చిన్న పాప 6 సంవత్సరాల బాలికను అంత విచక్షణ రహితంగా చంపడం చాలా బాధగా ఉంది సార్. తోటి విద్యార్థులు ఎప్పుడన్నా జ్ఞాపకం చేస్తారా? యాక్చువల్లీ నేను క్లాస్లోకి వచ్చినప్పుడు అంటే ఆ పిల్లలకు తెలుస్తుంది ఇతిక్ష రాలేదు అంటే వాళ్ళు అడుగుతూ ఉంటే ఇతిక్ష రాలేదు అంటే ఇతిక్ష చనిపోయింది ఆ పాప ఇక రాదు అంటే చాలా బాధేసింది సార్ నాకు. పిల్లలు ఆ తోటి విద్యార్థులు ఇక వాళ్ళ పిల్లలు పాప ఇట్లా చనిపోయిందంట సార్ రాదంట, పాప చనిపోయింది యాక్చువల్లీ వాళ్ళ పిన్ని చంపేసిందంట అంటూ చెప్తా ఉంటే చాలా బాధేసింది సార్. చిన్న పిల్లలు 6th క్లాస్ 6 years పిల్లలు, 1st క్లాస్ పిల్లలు ఆ విధంగా చెప్పారు వాళ్ళ సొంత పిన్ని చంపేసిందంట అలా చెప్తే చాలా బాధేసింది. బట్ అన్యం పుణ్యం తెలియని అంత చిన్న పాపను అంత విచక్షణ రహితంగా చంపడము, తను మనిషి అనే ఒక ఆలోచనని కోల్పోయి మృగంలా ప్రవర్తించింది సార్. యాక్చువల్లీ అంత దారుణంగా ఈ సమాజంలో మనం ఇప్పుడు మనుషుల మధ్య ఉంటున్నామా మానవ మృగాల మధ్య ఉంటున్నామా అన్న ఆలోచన కలుగుతుంది. మీరు ఏ గేమ్స్ పిల్లలకు మేము మైనర్ గేమ్స్ ఆడిపిస్తాము, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి మేము మేజర్ గేమ్స్ ఆడిపిస్తాము. ఆ పిల్లలకి మేము ఎక్సర్సైజ్ చేయడము ప్లస్ డిసిప్లిన్ రిలేటెడ్ గేమ్స్ కానీ చిన్న చిన్న మైనర్ గేమ్స్ నేర్పిస్తాం సార్. బట్ పాప క్లాస్లో ఉందా లేదా అనే విధంగా ఉండేది యాక్చువల్లీ. షీఈ్ వెరీ సెన్సిటివ్, వెరీ సైలెంట్. చివరిగా ఆ అమ్మాయి ఆ పాపని చంపిన వారికి ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఆ పాపని అంత దారుణంగా హింసించింది అంటే ఆ పర్సన్కి కూడా వాళ్ళ పిన్నికి కూడా అసలు హింస అంటే ఏంటి జనరల్గా ఆలోచిస్తూ ఉంటే అంత చిన్న పాప ఎంత క్రూరంగా హింసించబడి చనిపోయింది ఆ బాధ అనేది తనకు తెలియాలి. ఉరి తీయడం ఏంటి సార్, ఒక నిమిషంలో అయిపోతుంది కావచ్చు, బట్ తను ఫేస్ అంత చిన్న పాప ఎంత దారుణంగా బాధను అనుభవించిందో ఆ బాధ అనేది ఈ చంపిన వాళ్ళ పిన్నికి కూడా తెలియాలి. ఇతిక్ష యొక్క అమ్మ పిన్ని ఇద్దరు తరచుగా ఇక్కడ స్కూల్కు వచ్చినట్టుగా వీళ్ళ టీచర్స్ చెప్తున్నారు. మరి అది ఆమెకి ఎలా అలా చేయాలనిపించింది, ఇంత దారుణమైనటువంటి ఆమె చంపాలని ఆ ఉద్దేశం ఎలా వచ్చింది, ఆమె ఎప్పుడో స్కూల్కు వచ్చి చూసుకుంటూ పోతుండే ఆ ఒక తల్లి ఇట్లా ఆమెకి ఎంత బాధ ఆ పాపకి ఎంత బాధ కలిగించింది. ఈ బాధని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆమె ఆ పాపని రోజు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మర్చిపోలేకపోతున్నామని చెప్పి ఈ టీచర్స్ చెప్తున్నారు. పూర్తిగా ఆమెకు శిక్ష పడాలని చెప్పి ఈ అందరు కలిసి ఖండిస్తున్నారు.